ఎస్సీ ఎస్టీ బీసీకి ఎట్లా రిజర్వేషన్ ఉందో ఓసీకి కూడా అట్లనే రిజర్వేషన్ ఆ పర్సెంటేజ్ ప్రకారం ఇచ్చేసి జనరల్ సీట్ లో అందరూ పోటీ చేయొచ్చు. ఏముంది, ఇక గొడవ లేదు కదా. ఓసీకి కూడా రిజర్వేషన్ పెట్టేస్తే అయిపోతుంది. అబ్బా, ఎంత మంచి మాట చెప్పినవు ఎమ్మెల్యే రమణారెడ్డి సారు. ఎవరు మాట్లాడతలేరు ఈ మాట అని ఎదురు చూసిన మీరు మాట్లాడిర్రు. మీరు గ్రేట్ సారు. మీరు చెప్పింది 100% రైటు. ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినట్టే ఓసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి. అప్పుడు ఏ లోన్లు ఉండదు సారు. కాకపోతే చిన్న కరెక్షన్ ఏంటిదంటే జనరల్ సీట్లల్లో అందరూ పోటీ చేయొచ్చు అనే మాటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరి పర్సెంటేజ్ ప్రకారం వాళ్లకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఇక జనరల్ సీట్లు ఎక్కడ ఉంటాయి సారు? 52% దేశంలో బీసీలు ఉన్నారు, 10% ఓసీలు ఉన్నారు, 15% ఎస్సీలు ఉన్నారు, 10% ఎస్టీలు ఉన్నారు, కడమోళ్ళు ముస్లింలు క్రిస్టియన్లు ఉన్నారు. ఎవరి వాళ్లకు 100% మంచినాక ఇక జనరల్ సీట్లు ఎక్కడ ఉంటాయి సారు? ఎవరు ఎంత మంది ఉంటే వాళ్ళ శాతాన్ని బట్టి వాళ్లకు రిజర్వేషన్లు ఇస్తే సరిపాయే. అప్పుడు బీసీలకు రావాల్సిన వాటా 50% దాటిపోయి ఉంటది. మీరు చెప్పింది 100కు 1000% అమలు చేయాలి సారు. ఈ 50% రిజర్వేషన్లు మించొద్దు అనే రూల్ ను తీసేయాలి. 100కు 100% ఇచ్చేసి ఏ లొల్లి లేకుండా దేశాన్ని పాలించుకుంటే అయిపోయా. కాకపోతే మీరు చెప్పిన ఈ ముచ్చట మా బీసీలు ఎస్టీలు ఎస్సీలు చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పిండ్రు కదా, రేపటి నుంచి మా వాళ్ళు కూడా చెప్తారు. 100కు 100% రిజర్వేషన్లు అమలు చేయాలి. థ్యాంక్ యూ సారు, మా కళ్ళు తెరిపించినవు. పెద్ద కులమైన మా ఎస్సీ ఎస్టీ బీసీల గురించి ఆలోచన చేసిండ్రు చూడు. మీరు గ్రేట్ సారు.